జేబీ ప్రజాగళం ఆఫీస్లో ఉన్నాం మనం. ఇప్పుడు మన ఆఫీస్కి మనోరమ్మ గారు వచ్చారు. ఆమె చక్కగా పాటలు పాడతారు. దేవుడు చక్కని స్వరం ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఆమె పాటల్లోనే తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నా పేరు ఏంటమ్మా? నమస్తే అమ్మ. మాది గంపలగూడెం మండలం కనూరు గ్రామం. నా పేరు దోమందల మనోహర. మనం ఇక్కడ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసుకుందామని వచ్చినాము మీ దగ్గరికి. మీరు మంచి మంచి పాటలు పాడతారని మేము చాలా చోట్ల విన్నాము, చాలా చెప్పారు. మరి ఇప్పుడు ఆఫీస్కి మీరు ఎట్లా వచ్చారమ్మా? ఈరోజు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారికి రాజ్యాంగ రాసిన రోజు ఏదో చెప్పారమ్మా, అందుకే వచ్చానండి. ఇప్పుడు మీరు పాడే పాటల్లో మంచిది, అందరూ సమానత్వంగా ఉండేది ఒక మంచి పాట మా ప్రేక్షకులకి మీరు వినిపిస్తారా? వినిపిస్తానండి. సరే. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని ఆనాడు గాంధీ అన్నాడు. ఇప్పుడు తిరగటానికి ఆడోళ్ళలే రాయ కడుపులోనే చంపుతున్నారు. వయసు రాని ఆడపిల్లల్ని కూడా చేరచింపుడెక్కువాయే. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. ఆనాడు చదువుకున్నారు, ఈనాడు చదువుకున్నారు. ఉద్యోగము లేక యువత వలసెళ్ళిపోతుంది చూడు. ఉద్యోగులు మేసే నేతలు విద్యార్థులకి గుండె కోతలు. చదువులు తల్లి సరస్వతిని అమ్ముకోవటం ఎక్కువాయే, నమ్ముకోవటం తక్కువాయే. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. ఆడోళ్ళ ప్రాణాల కన్నా మానానికి ఇలిదిచ్చే దేశం. చలనచిత్రాలు తీసేటి స్త్రీలు, మోకాళ్ళపైకి మిద్దీలు, ఇక ఉల్లి పొరల చీరలో ఒళ్ళంతా కనపాడి జాకెట్టులకు లేసులాయే, జాకెట్టులు చేసనాయే. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క దేశాన్ని పాససు చేసి అప్పు చేసి పప్పు కూడు మన దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లే రైతుల కోస పట్టదాయే ఈ పాలకులకు. కరెంటు లేక కావలు రాక పంటలన్నీ ఎండిపోయే. ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. చాలా బాగా పాడారమ్మా. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలి. అసలు మా ప్రేక్షకులందరూ చాలా ఆనందపడి ఉంటారు మీ పాట. కానీ మీరు పాటలో చాలా విలువ